కనుక ఏంది ఇది? ఏంది ఇది? అదేంది అట్లుంది అది? అన్న ట్యాప్ కూడా ఏం చేస్తున్నావు దాంట్లో రోజు నువ్వు? మరి ఏంది అది అంత 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 నల్లగా ఎందుకు ఉంది కనకం? నాకు చెప్పు. నువ్వు ఏదో పానపరాకులు ఏదో తింటున్నావు రాత్రిపూట నాకు తెలిసి. లేకపోతే అంత నల్లగా ఎందుకుంది? అది కాదు, అసలు ట్యాప్ లో నీళ్లు కూడా రావట్లేదు. ఏంది? 5,000 రెంట్ కట్టి ట్యాప్ లో నీళ్లు రానిళ్ళు తీసుకున్నా. ఎక్కడ ఉన్నా అంతే, ఎవరు రాకూడదు. ఎవరైనా పూని మొగుడు కూడా కదా, లేడీస్ ముస్కాన్ ఎవరు రాకూడదంట. బయట నుంచి ముస్కాన్ వచ్చి బడి మీద తీసుకెళ్తాం. 5,000 రెంట్ కట్టి నీకు ట్యాప్ లో నీళ్లు రావట్లేదు. ఏం చెప్పాము మరి? మన జాతకం అందంగా ఉంది. అసలు ఈ రూమ్ దొరకడానికి ఎప్పుడు 10 ఏళ్ళ నుంచి ఆటాడుతున్నాను నేను. 10 ఏళ్ల నుంచి ఒక రూమ్ పట్టుకున్నావు. ఇప్పుడు 3 సంవత్సరాల నుంచి ఇప్పుడు దొరికింది. 13 ఎంత ఒక చీర 500 ఇస్తుంటే 500 వదిలక్ష్మి గారు మన ఫ్రెండ్లే వాటి వాళ్ళిద్దరు చూసుకున్నారు. చూసుకుని అసలు ముడి తిప్పుకుంటాను లేదు, మరి ఇద్దరు ఎక్కడ పడుకుంటారు మానేసారండి. 3,000 తీసుకున్నాడు, ఇద్దరు ఉంటున్నారు రేట్లు. అలాగా. మంచం ఎప్పుడు కొనుక్కున్నావు? మంచం ఇది కొత్తగా నేనేం కొనుక్కోలేదు, ఎప్పుడో కొనుక్కున్న మంచం ఇది. ఓకే. మరి చుట్టాలు వస్తే ఎక్కడ ఉంటారు ఇంత చిన్న రూమ్ లో? మా రూమ్ కు చుట్టాలు రారు బాబు. అసలు చుట్టాలా? మా ఫ్యామిలీ నన్ను వదిలేసారు. అక్క చెల్లెలు ఇంకా కూతురు రాదు. ఇంకెవరన్నా ఫ్రెండ్స్ వస్తే ఎక్కడ కూర్చుంటారు? నువ్వు కూర్చో, స్టూల్ మీద అలాగే కూర్చుంటారు. ఏంది కనుక ఇక్కడ కూర్చుంది? మనిషి నించోడానికే లేదు. కూర్చో, నువ్వు అక్కడ కూర్చో. ఇంత చిన్న రూమ్ లో అక్కడ కూర్చో, ఇక్కడ కూర్చుంటావు. మరి తీసుకునేది ఒక 2 మనుషులు తిరిగేటట్టయినా, ఒక 4 మనుషులు. నువ్వు కడతావా? 5,000 పిత్తుకుంటున్నాను కట్టుకోలేక. నీకు ఫ్రెండ్స్ గానీ వీడు ఈ గుడిసెలో చేసినోడు ఈ నెల అంతా పప్పు మాట డబ్బులు ఇస్తున్నాడు. నీ దగ్గరికి ఎవరన్నా వీడియోలు అయ్యి తీసుకోవడానికి వస్తా ఉంటారు. నాట్ అలౌడ్. ఇవన్నీ బట్టలు 10 రోజుల నుంచి బట్టలు సెల్ఫ్లో సెంటు బాటలు కనిపించలేదమ్మా. అన్ని తీసేసాను. ఎక్కడ మరి ఎవరు పట్టుకుపోయారో తెలియదు. ఇంకా నాకు ఇంట్లోకి ఎవరు రారంటావు, మళ్ళీ ఎవరు పట్టకపోయారు అని అంటావు. లేడీస్ భోజనాలు అయి పెట్టారు అమ్మకూడదు. భోజనాలు పెట్టేటప్పుడు ఎక్కడ కూర్చుంటారా? లీడ కూర్చుంటారా? అయింది మరి ఎక్కడ ఈ బీరో ఎక్కడ ఉండేది? చంద్రబాబు ఇప్పుడు ఈ బీరో ఇచ్చాడు కాబట్టి సెట్ అయింది. ఈ బీరో ఎక్కడ అంతా ఖాళీయే కదా. ఇది బీరువానా? ఇది ఫస్ట్ బీరువానా? ఇది రెండో బీరువానా? దీన్ని డ్రెస్సింగ్ టేబుల్ అంటారు. మరి బీరువాలు ఏడున్నాయి? బీరువాలు అసలు ఇంట్లో అమ్మ ఏడ చూసినా బీరువాలు కనిపించట్లేదు. దీన్నే నేను గమ్మున బీరువా అనేసి. దీన్ని బీరువా అంటారా? నాకు కూడా తెలియదు ఆ మాట బీరువా అని. నువ్వు ఆడదాన్ని ఏమన్నా నేర్చుకుంటానికి ఆడవాళ్ళు నేర్చుకోవాలి కానీ. కానీ నీ టీవీ బాగుంది కనుక. నీ టీవీకి దుప్పటి కూడా వేసినావు మళ్ళా. ఎందుకు? దానికి 2,000 పెట్టాలంటే అలాగే కూర్చుంటుందమ్మా. పాపం కనకం చూడండి, పాపం నీళ్లు బకెట్ లో నింపుకుంది. పాపం అంటావేంటి పిచ్చుడా? నీళ్ళు నింపుకోవాలి కడుక్కుంటానికి. పాపం ఏంటిది? అదే నీళ్లు బకెట్ లో నింపుకున్నావు. మరి నువ్వు బకెట్ లో నీళ్లు ట్యాప్ లో కడిగేసుకుంటావా? బుడ్డి ఈ కుండలో ఏమో తాగే నీళ్లు నిండు నింపుకుంది. తిట్టుకుంటారు వీళ్ళు, నవ్వుతున్నారా వీడియోలు? తాగే నీళ్లు. ఈ బిందెలు ఏంది మళ్ళీ? వీటిల్లో ఏమన్నాయి? వాటర్. ఇవి కూడా వాటరేనా? ఓకే. తాగే నీళ్ళు అవన్నీ. తాగే నీళ్ళు అవన్నీ కూడా. డ్రెస్సింగ్ టేబుల్. ఈ చెట్టు ఏంది? తెలీదా నీకు? మనీ ప్లాంట్. మనీ ప్లాంట్ అది. ఓకే. ఇది డ్రెస్సింగ్ టేబుల్ శరణ్ బాబు ఇచ్చాడు. ఓకే. ఇది డ్రెస్సింగ్ టేబుల్. బాగుంది నీ డ్రెస్సింగ్ టేబుల్. ఇంక రోజు ఇలా అన్నం చూసుకుంటానే ఉంటాను డ్రెస్సింగ్ టేబుల్లో. చూపించు ఎంత బాగున్నావు కనుక. కళ్ళజోడు పెట్టుకొని. అయ్యో అయ్యా, పొగుడుతున్నావో మరి తిడుతున్నావో తెలియదు. బాగున్నావు అని చెప్పినా నేను, బాగాలేవు అని చెప్పినా నేను. ముసల్దానివి అని అన్నానా? నేను 70 ఏళ్ళు అని అన్నానా? 80 ఏళ్ళు అని అన్నానా? బాగున్నావు బాగున్నావు అన్నా. నేను అంతకు మించి ఏమన్నా ఎక్స్ట్రా మాట్లాడినా? పంపిస్తా. కాదు, ఇంట్లో ఉన్నప్పుడు కళ్ళజోడు పెట్టుకుంటావా? ఇంట్లో ఉన్నప్పుడు కళ్ళు కనిపిస్తాయా? అక్షరాలు కనిపించవు. ఇంకా అందరు మనుషులు అందరు కనిపిస్తారు. అంతే. ఆ 2 కనిపిస్తాయి, అక్షరాలు కనిపించవు. చిన్న అక్షరాలు. బుక్ చదువుదాం, బాబా బుక్ చదువుదాం అంటే బుక్కులు కూడా చదువుతావా? మరి రోజు చదువుతావు. ఏది చదువు? 2 అక్షరాలు. ఏంటి? కళ్ళజోడు తీసా? కళ్ళజోడు తీసి చదవను. కళ్ళజోడు బుక్ల గురించి. కళ్ళజోడు పెట్టుకొని చదువు. చదవమన్నాడండి, నేను చదువుతున్నాను.
నువ్వు నా భక్తికి కావాలి అంటే మొదటి నా నామం గురించి తెలుసుకో. వాడు ఏమన్నాడు, ముందు నా భక్తి కావాలంటే నామం గురించి తెలుసుకోవాలంటే నన్ను స్మరించమని అర్థం. అది నీ చుట్టూ అన్వేషణ సాగించు. నువ్వు నాలోనే రూపాన్ని ఇష్టపడుతున్నావో దాన్ని సదా నీ ముందుంచుకో. నువ్వు నన్ను ఇష్టపడుతున్నావు కాబట్టి నన్ను నీ గుండెల్లో ఒక బొమ్మగా దింపుకోని చెబుతున్నాడు. ఓకే, ఆ రూపము ఎందుకు అంటే ఆకర్షణలో పరిశోధనలో ఆ రూపంలో ఏమి బోధిస్తావు గ్రహింతావో ముందుగా ఆ బోధన అత్యంతరం చెయ్యి. నాతోనే ఎక్కువ కాలం గడుపు అంటే మాటలో తీయగా ఆ ఎలమ్మ పుల్లమ్మ గొడవలు మానేసి సాయిబాబా వెళ్ళగానే సిరిడి వెళ్తున్నాను, అలా వెళ్తున్నాను, ఇలా వెళ్తున్నాను అని చెప్పుకోమంటున్నాడు. కొంతకాలానికి అది అలవాటుగా మారుతుంది. క్రమంగా నీ మనసు నెమ్మదిగా ప్రశాంతముగా పొందుతుంది. చూసా అలవాటు ప్రతి ఇప్పుడు నేను రియల్గానే కూడా ఏ పని చేసినా ఓ పరమేశ్వరాన్ని వారిని శ్లోకం అస్తమానం చక్కని ఇదేమో ఫలితం చేస్తుంది అనుకుంటారు. అలాగా దేవుణ్ణి నీకు ఏ దేవుడు ఇష్టమైతే ఆ దేవుడిని కొలుసుకుంటే అలమని చెబుతున్నాడు. తెలుగు బాగా చదువుతున్నావు కనుక నువ్వు. ఇంగ్లీష్ వచ్చా నీకు చదవడం? కావాలి అంటే ఆదరించాలి. ఇంగ్లీష్ వచ్చా నీకు? చాలు ఇంకా. ఇంగ్లీష్ చదవడం వచ్చా? ఇంగ్లీష్ చదువుతాను, ఎందుకు మరి మెసేజ్లు పెడతాను, చదవట్లేదా? బాగానే చదువుతున్నావు. పెట్టడం రాదు. ఎంత చదువుకున్నావు నువ్వు? నేను చదవటం 9th చదివా. 9th, అందుకే తెలుగు వచ్చు. ఇంగ్లీష్ లేదు. నీలో ఇంత భక్తి ఉంది కాబట్టి నా రైటింగ్ కూడా లేదు. ఈ సాయిబాబా నిన్ను కాపాడుతాడు. ఆ దేవుని కూడా చూపించాలని నీలో భక్తి ఉంది. అబ్బో, వేరే దేవుళ్ళని కూడా పూజిస్తున్నావు, సాయిబాబాను మాత్రం బాగా పెట్టుకున్నావు కనుక. ప్రతి సంవత్సరం షిరిడి వెళ్తా, నలుగురు 5 వెళ్తాం. నువ్వు అట్లా బుక్కులు చదివి అంత భక్తితో ఉన్నావు కాబట్టి సాయిబాబా నిన్ను ముందుకు నడిపిస్తాడు ఇంకా. కాకపోతే నా యూట్యూబ్ డబ్బులు కొట్టుకున్న వాళ్ళకి మాత్రం ఇంకా ముగ్గురు అనుభవిస్తున్నారు. కానీ అసలు ఇంకొక 2 ఉన్నారు అసలు దొంగలు, వాళ్ళకి ఏమి తగలటాలేదు. మరి వాళ్ళు ఇంకా ఏమి నాకంటే భక్తులేమో మరి. సరే చూద్దాం, వద్దు సావు అంటే నేను కోరుకుని శిక్ష అయ్యేందుకు కోరుకుంటాను అంతే. అంతే. మనకి ఎప్పుడు కూడా మనం లేచిన ఎటువంటి హాని జరగకుండా క్షేమంగా వెళ్ళి క్షేమంగా రావాలి. ఉండటానికి నీడ, తినడానికి తిండి, కట్టుకుంటానికి బట్ట, ఆయువారోగ్యాలు చల్లగా ఉంటే చాలు. నీకు రోజు కార్లు బంగ్లాలు అవసరం లేదు. నీకు అవసరం లేదు నేను అన్నాను, కానీ ఇవ్వదలుచుకుంటే ఆయన ఇస్తాడు. అది ఆశపడవు నువ్వు. ఆశపడను అంటే మరి పడిన ఎలా వస్తాయి? మనకి ఏమున్నది వెనక లక్షలు రావడానికి? మనకి లక్షలు ఇద్దరికంటే 1,80,000 వచ్చి 90,000 వచ్చి 70,000 వచ్చి 80,000 వచ్చి అప్పుడు నేను ఎంతో కొంటానంటే నాది కారు అనకూడదు, నీది అనమన్నాడు. పొద్దున్న మానేసాను. అలాగే సరే సరే కనుక ఇంకా తినేసి పడుకో. చూసారా వీడియోకి వచ్చేసారు, వీడియో తీసుకున్నాడు, దుబ్బేస్తున్నాడు. అందరూ నన్ను వాడేసుకుంటే వీడియోలు వాడేసుకుంటే మళ్ళీ వేరే రకంగా కామెంట్లు పెట్టుకోండి. అలా వీడియోలు లేదు, వీడియోలు పోనీ అమ్మ నువ్వు తిన్నావా ఉన్నావా అని అడిగిన లేరు. మొక్కజొన్న పొత్తు తిన్నావు, అన్నం తిన్నావు, ఇంకేంది ఇంక పడుకో తినేసి. మాట అడగాలి కదా, తిన్నావా అమ్మ అని అడగాలి కదా, తిన్నావా ఆంటీ అని అడగాలి కదా, తిన్నావా కనుక అని అడగాలి. సరే ఆంటీ తిన్నావా? తిన్నాను. ఇక్కడి నుంచి రాదు, ఇక్కడి నుంచి వస్తుంది. ఇలా పెద్దల నుంచి రాకూడదు, ఇలా ఇక్కడి నుంచి గుడ్డు. సరే ఇప్పుడు బిర్యానీ తీసుకొస్తా, తిందు ఆగు. నువ్వు కోట శ్రీనివాసరావు నువ్వు. సరే వద్దులే, నేను నీకు దండం పెడతాను. బిర్యానీ లేదు బిర్యానీ తీసుకొస్తా, తిందు ఆగు, పోయి వస్తా.